ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిరణ్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఇవాళ మనం చేయబోతున్నాం పీవీసీ వుడ్ కటర్ మిషన్. దానికి కావాల్సింది ఒక పైపు, పీవీసీ పైప్. దాన్ని 15 నుంచి 30 సెంటీమీటర్స్ ఏ పైప్ అయినా ఏం కాదు. తర్వాత మీరు హోల్స్ చేయాలా. హోల్స్ చేయడానికి ఒక స్క్రూ టైప్ తీసుకోవాలి. ఇంకా దాన్ని సూటిగా అపోజిట్ స్ట్రేట్గా హోల్స్ చేయాలా. చేసి తర్వాత స్క్రూ పట్టే విధంగా మీరు హోల్స్ అనేది చేయాలి. నేనైతే ఈ స్క్రూ తీసుకుంటున్నా. ఈ స్క్రూ తీసుకొని పట్టే విధంగా హోల్స్ చేయాలి. హోల్స్ చేయడానికి అయిపోయిన తర్వాత మోటార్ పట్టే విధంగా కట్ చేసుకోవాలి. పీవీసీది నా మోటార్ అయితే ఇది. ఈ మోటార్ని సైజ్తో కట్ చేసిన తర్వాత అవి 2 హోల్స్ చేసుకోవాలి. దానిలో నుంచి సెంట్రింగ్ వైర్ తీయడానికి, టైట్ కట్టడానికి. అట్లా 2 హోల్స్ చేసుకున్నాక స్విచ్ కొరగా ఒక హోల్ చేసి స్విచ్ పట్టే విధంగా చేయాలి. చేసినాక ఇది అయిపోయినాక తర్వాత ఇక పీవీసీ పైపు లుక్ ఇట్లుంటుంది. తర్వాత నేను ఒక బ్లేడ్ వాడుతున్నా. ఈ బ్లేడు మన బ్యాటరీస్ ఉంటాయి ఇప్పుడు, ఎవ్రీడే, పానాసోనిక్ ఇట్లా బ్యాటరీస్ని దాని మెటల్ షెల్ తీసుకొని దాన్ని ఒక షేప్ లెక్క బ్లేడ్ టైప్లా కట్ చేయాలి. కట్ చేస్తే ఒక షార్ప్ బ్లేడ్ లెక్క అవుతుంది. తర్వాత ఒక పెన్ రిఫిల్ తీసుకోవాలి. మోటార్కి పట్టే విధంగా తీసుకొని స్క్రూ అనేది టైట్ చేసేయాలి. స్క్రూ ముంగట స్క్రూ పెట్టేసి అది టైట్ చేసినాక మోటార్కి పట్టే విధంగా అది రిఫిల్ పెట్టేసేది. తర్వాత అట్లాంటి మెటల్ స్టాండ్స్ తీసుకోవాలి, ఎల్ షేప్. ఇవి లేకపోతే కార్డ్బోర్డ్ అయినా ఏం కాదు, పీవీసీ సీట్స్ అయినా ఏం కాదు. దాన్ని అపోజిట్ హోల్డ్ చేయాలి, అటొకటి ఇటొకటి, పైన కింద. పీవీసీ షీట్స్ అయినా ఏం కాదు, మీకు కావాల్సిన ఏదైనా ఏం కాదు, ఎల్ షేప్లో తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్క్రూస్ తీసుకోవాలి, ఇంకొకటి పెద్ద ఒక బోల్ట్. తర్వాత మీకు ఛార్జర్స్ ఉంటాయి చూడండి, ఇట్లా ఏ ఛార్జర్ అయినా ఏం కాదు. దానిలో రెడ్ అండ్ వైట్ వైర్ ఉంటుంది. ఆ రెడ్ అండ్ వైట్ వైర్ ఉంటే అది మోటార్కి మంచిగా స్పీడ్ అనేది వస్తుంది. ఏదైనా ఒక తీసుకోవాలి, ఇట్లాంటి అడాప్టర్ తీసుకోవాలి. ఆ అడాప్టర్తోని అది బ్యాటరీ దానికి పెట్టే విధంగా చేసేయాలి. తర్వాత మోటార్ ఫిట్ చేయాలా. ఓకేనా. కరెక్ట్ ఫిట్ అయినాక సెంట్రింగ్ వైర్ తీసుకోవాలి. ఏదైనా ఏం కాదు. సెంట్రింగ్ వైరు ఆ హోల్ నుంచి ఈ హోల్కి తీసుకున్న తర్వాత దాన్ని టైట్గా చేసేయాలి. టైట్గా ఫిట్ చేసేస్తే వెళ్ళకుండా ఉంటుంది. ఫిట్ చేసినాక టైట్ అయినాక దానిలో నుంచి రెడ్ అండ్ బ్లాక్ అయినాక తర్వాత స్విచ్ అనేది పెట్టుకోవాలి. ఛార్జర్ వైర్ తీసుకొని దానికి ఒక కార్డ్బోర్డ్ సర్కిల్ది పైపుకి ఫిట్ అయ్యేదంతా తీసుకొని దానికి మిడిల్లో హోల్ చేసి దానిలోకి వెళ్ళి వైర్స్ తీయాలి. హోల్ చేసాక
అది పట్టినాక దానిని పైప్ లోపల పెట్టాలి. పైప్ లోపల వచ్చిన తర్వాత స్విచ్ అనేది పెట్టాలి. ఇప్పుడు రెడ్ అండ్ వైట్ వైరు ఛార్జర్ది తీసుకొని అది వచ్చాక స్విచ్కి పెడితే కనెక్షన్ అనేది అయిపోతుంది. స్విచ్ తీసుకొని కనెక్షన్ చేయాలి. కనెక్షన్ మీకు ఎట్లయినా తెలిసే స్విచ్ది చేశాక అనేది లోపల పెట్టేయాలి. అది కరెక్ట్ ఫిట్ చేసి లోపల పెట్టేస్తే అది కరెక్ట్ పీవీసీ పైప్కి ఇక పోదు. కరెక్ట్ ఫిట్ చేయాలి. ఓకేనా? తర్వాత హోల్డ్ చేసిన కార్డ్బోర్డ్ని అది పైప్లో ఫిట్ అయ్యే అంతా లోపలికి పెట్టేసేయాలి. నేను నార్మల్గా ఇట్లా ఎగ్జాంపుల్ పెట్టేస్తున్నా. మీరు మంచిగా గ్లూ గన్తో ఏ గన్ అయినా ఏం కాదు పెట్టేస్తే అది కరెక్ట్ ఫిట్ అవుతుంది. తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలి. నేనైతే ఇది తీసుకున్నా. మా ఇంట్లో ఇది ఒకటే ఉంది. ఆ బాక్స్ తీసుకున్నా. ఆ బాక్స్ తీసుకొని దానికి కరెక్ట్ పైపు ఫిట్ అయ్యేంత ఇవి పెట్టేయాలి. ఎల్ షేప్ మెటల్ అవి స్క్రూతో పెట్టేస్తే అటు అపోజిట్ పెట్టేయాల. ఓకేనా?
తర్వాత పైప్ తీసుకొని అపోజిట్ హోల్ చేసిన హోల్స్ నుంచి స్క్రూని తీసి ఆ మెటల్కి అతకబెట్టాలి. నా దగ్గర బోల్ట్ లేదు. బోల్ట్ ఉంటే అది టైట్ ఉంటుండే, నాది కొంచెం లూజ్ ఉంది. మీరు టైట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మీరు బ్లేడ్ తీసుకోండి. ఆ కట్ చేసిన బ్లేడ్ మోటార్కి మంచిగా ఫిట్ అయ్యేంత పెట్టేసినాక ఆ ఛార్జర్ అడాప్టర్ తీసుకొని దానికి మెయిన్కి అనేది ఇచ్చేయాలి. స్విచ్ బోర్డ్కి ఇచ్చేసినాక ఆన్ చేయాలి. వర్క్ ఇలా స్టాప్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇట్లుంటుంది. ఇట్లా కార్డ్బోర్డ్ని ఈజీగా కట్ చేయొచ్చు. చూడలి కట్ ఎట్లయిందో, ఇట్లా చేస్తే కట్ అవుతుంది, ఓకేనా. ఇది అలా వీడియో నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే మంచిగా చేసింది. ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.